తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి మరో కొత్త రైల్వే లైన్ మోదీ సర్కార్ మంజూరు చేసింది. మనుగూరు రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. తెలంగాణకు కేంద్రం శుభవార్త అందించింది. కొత్త రైల్వే లైన్ కు ఆమోద ముద్ర వేసింది. మనుగూరు రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించనుంది. 5 ఏళ్లలోనే దీనిని పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకుంది. ఇది పూర్తయితే భద్రాచలం, రామగుండం వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రానికి మరో కొత్త రైల్వే లైన్ మోదీ సర్కార్ మంజూరు చేసింది. మనుగూరు రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. దీన్ని 5,818.45 కోట్లతో నిర్మించనుండగా పీపీపీ పద్ధతితో పబ్లిక్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ పొడవు 207.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పూర్తయితే స్థానిక ప్రాంతాల ప్రజలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. మేడారం జాతరకు వెళ్లే వారికి ఈ రైల్వే లైన్తో మరింత కనెక్టివిటీ లభించనుంది. ఈ కొత్త రైల్వే లైన్ మాంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, గోపాలరావుపేట మీదుగా వెళ్తోంది. ఇది పూర్తయితే మనుగూరు రామగుండం మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనుగూరు నుంచి రామగుండం వెళ్లేందుకు భద్రాచలం, కాజీపేట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కొత్త లైన్ పూర్తయితే ప్రయాణ సమయం తగ్గనుంది. ఇక మూలుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇక మేడారం, భద్రాచలం లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు కూడా మరింత సులువవుతోంది. ప్రయాణికులతో పాటు సరుకు రవాణా, ఖనిజాలు, ఎరువుల బొగ్గు వంటి సరుకు రవాణాకు కూడా కీలకం కానుంది. త్వరలో ఈ కొత్త రైల్వే లైన్ పనులు చేపట్టనున్నారు. తొలి ఏడాదిలో భూసేకరణ ప్రక్రియ చేపట్టనుండగా ఆ తర్వాత 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. ఇక త్వరలోనే టెండర్లను కూడా రైల్వే శాఖ ఆహ్వానించనుంది. అనంతరం పీపీపీ మోడల్ ని ఖరారు చేసి పనులు ప్రారంభించనుంది. డిపిఆర్, భూసేకరణ అనుమతులు వంటి పనులను రైల్వే శాఖ చేపట్టనుండగా నిర్మాణం, నిధుల సమీకరణ వంటి పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు పెద్ద వరంగా మారనుంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. భద్రాచలం నుంచి రామగుండంకు త్వరగా చేరుకోవచ్చు.